వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే జొన్నాడ పైడితల్లి అమ్మవారి 70వ వార్షికోత్సవ మహోత్సవం అయితే ఘనంగా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం పైడితల్లి అమ్మవారి కోవెల్లో ఉన్నాము. ఇక్కడ జాతర యొక్క విశేషాలు అలానే వార్షికోత్సవ విశేషాలు ఏంటన్నది ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. సార్ మీ పేరు? నా పేరు ప్రసాదరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేమేమో భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం మండలంలోని సోమనపాలెం గ్రామం నుంచి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి పండుగకు వస్తూ ఉంటాము. ఈ అమ్మవారు ఏంటంటే చాలా ప్రశస్తమైన అమ్మవారు. సుమారు 200-300 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈమె వెలిసిందని చెప్తున్నారు అందరూ. చాలా ప్రశస్తమైనటువంటి అమ్మవారు ఈవిడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడండి 30 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఈవిడ తాలూకా ఏంటంటే మంచి కోరికలు తీర్చే అమ్మవారని ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ప్రసిద్ధమైన తల్లిని ఈవిడ అందరూ కొలుస్తూ ఉంటారు. ఈ పండుగ నాడు నిన్న తొలేళ్ళు, ఇవాళ అనుపు కార్యక్రమం అంచేత ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. వాళ్ళు దర్శనం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఈవిడ చూస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆశీస్సులు ఇస్తుంది అమ్మవారు. వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడ్డాయి కాబట్టి అందరూ ఈ తల్లి దర్శనానికి వస్తున్నారు. మేము కూడా మాకు అలవాటు ఎప్పుడు రావడం ప్రతి సంవత్సరం కూడా వస్తుంటామండి. ఇక్కడైతే శ్రీవారి సేవకులు కూడా ఉన్నారు. అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళైతే క్యూ లైన్ దగ్గర కావచ్చు, అలానే గుళ్ళో కావచ్చు, అలానే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీళ్ళైతే సేవకులు అయితే ముఖ్య భూమిక పోషిస్తున్నారని అయితే చెప్పొచ్చు. అలానే వచ్చిన భక్తులు కూడా వాటర్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇస్తూ వాళ్ళని లైన్లో పంపిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అయితే వీళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ శ్రీవారి భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు శంకర్రావమ్మ. శ్రీవారి సేవకులు మేమంతా కూడా ఈ టెంపుల్కి ఈరోజు సేవ కోసం వచ్చాము. ఈ రోజున అమ్మవారి జాతర సందర్భంగా ఈ సేవా కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంచుకున్నాం. వచ్చిన భక్తులకి వాటర్ ప్యాకెట్లన్నీ ఇవ్వడమని, వాళ్ళ లైన్లో పంపడం అని, శానిటేషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే గర్భగుడిలో కూడా భక్తుల్ని దొమ్మి లేకుండా పంపడానికి కూడా మా సహకారంతో దర్శనాలు అవుతున్నాయమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మేము దాసనపేట గ్రూప్ అండి, మాది శ్రీవారి సేవ. మేము ఇక్కడ సేవకులు అండి. అంటే భక్తులకి శంకరాచార్య ద్వారా మేము వచ్చామండి ఇక్కడికి. సో మేము లైన్లో అందరికీ క్యూలో పంపించడం, వాటర్ ప్యాకెట్ సప్లై చేయడం, సో వాళ్ళకి అంటే భక్తులకి ఏ సౌకర్యం అందరికీ కల్పిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాది విజయనగరం అండి. అందరినీ విజయనగరం నుంచి చాలా సేవా సదుపాయాలు బాగా చేస్తారండి. మేము అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ముందుకుంటే ఆయన ఉండి మీకు మాకు ఏది కూడా లేకుండా శుభ్రంగా చూసుకుంటారండి. అసౌకర్యం లేకుండా ప్రాబ్లం లేదండి, అన్ని బాగా చూసుకుంటున్నారండి. ఇక్కడైతే భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అమ్మవారి మహిమ గురించి, అలానే అమ్మవారి ఎప్పుడు వెలిచారు ఏంటన్నది ఇక్కడ భక్తులతో అయితే మనం మాట్లాడదాము. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు అద్వేర్ మంగమ్మ, మా వారే. అయితే ఈ అమ్మవారు 1955లోని 57 కరెక్ట్ గా నేను చెప్పలేను, ఆ టైంలోని ఈ అమ్మవారు విజయనగరం నుంచి వచ్చింది. బాగా తయారై అర్ధరాత్రి ఎక్కడ ఏవి బళ్ళు గట్ట ఏమి లేవు, చుట్టూరా అడవి, అంత అడవట. మా బావగారు చెప్పారు, ఆ అమ్మవారు వచ్చి ఒక రిక్షావాడి మీద కూర్చొని, అంటే ఆ రిక్షావాడికేమో ఏం బేరాలు లేవట. నువ్వు పద అని చెప్పిందట. అమ్మాయి ఎక్కడికమ్మా అని అన్నట. నువ్వు పద, వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు తక్కువ అని చెప్పిందట. ఈ అమ్మవారు ఇలా వచ్చేసరికి ఇక్కడ గాఢంగా చెట్లు పుట్టలు అన్నీ. ఈ అమ్మవారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపు అని అన్నదట. ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా తల్లి? ఊరంతా అక్కడ ఉన్నది, మీదకున్నది ఊరు, ఇక్కడ ఎవరింటికి అమ్మ అంటే నువ్వు మాట్లాడుకో అని. అమ్మ నాకు దగ్గర ఏమీ లేవు, నీకేమిటి ఇవ్వడానికి అని చెప్పేసి ఆవిడ అన్నది. నా దగ్గరే ఉన్నది ఒక ఉంగరం, ఆవిడ ఒంటి మీద ఉంది, ఒంటి నిండా బంగారం. అమ్మ ఆడకూతురువి, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా ఏం చేస్తారంటే నన్నెవరేం చేయలేరు, నా దగ్గరికి ఎవరు రారు అన్నదట. అంటే ఆహా అన్నదట. ఒక ఉంగరం తీసి ఆ సీటు మీద పెట్టిందట.
ఈ రిక్షా మీద పెట్టారు ఉంగరం. సీటు మీద పెట్టిందట. పెట్టి ఇది నువ్వు తీసుకో అన్నదట. అంటే అమ్మ బంగారం వద్దమ్మా, నన్ను ఎవరైనా పోలీసులు పట్టుకున్నారంటే నన్ను జైల్లో పెట్టేస్తారు, ఆడ కూతురు దగ్గర తీసుకున్నారు, నీకు బంగారం ఎక్కడదని నన్ను అడుగుతారంటే నీ జోలికి ఎవరు రారు, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళిపో, ఈ ఉంగరం పట్టుకుని నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకు అన్నదట. వీడు ఆ రిక్షా తొక్కుకుంటూ కొంత దూరం వెళ్ళేట. ఆడ కూతురు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటో అది భయం. సరే ఆవిడ ఏం చేసిందట, ఈ చెట్టు పొడదల నుంచి ఈ అడవి అంతాను, ఆ చెట్టు దాటి నుంచి గల్లు గల్లు అని అనుకుంటూ గాలికి మువ్వలు అవి ఉన్నాయి. ఆవిడేమో మెరిసిపోతున్నది, ఇంత దండలు అవి పెట్టుకొని ఆ చీకట్లో మెలిమెలా మెరిసిపోతే ఇలా లోపలికి వచ్చిందిట. ఆవిడ ఆ లోపలికి అలా వచ్చేసిందిట. వచ్చేసి ఆవిడ ఏం చేసింది, ఎవరికి కనిపించలేదు. అలాగా ఒక 3 రోజులు 5 రోజులు ఉన్నది ఆ లోపల ఆ చెట్ల మధ్యన ఉండి. ఈ ఊరి పెద్ద ఎవరో గ్రామాధికారి ఎవరో అతని కళ్ళలో కనిపించిందట. ఒరేయ్, నేను వచ్చి 1 వారం రోజులు అవుతున్నది, 5 రోజులు అవుతున్నది, నాకు తిండి తిప్పలు ఏమీ లేవు. నేనంటే ఎవరమ్మా నువ్వు అంటే, నేను విజయనగరం నుంచి వచ్చాను, నా పేరు పైడి తల్లి అమ్మవారు. ఆ విగ్రహం అక్కడ ఉంది చూసారా, ఈ ముందుకున్నది విగ్రహం ఆవిడ. ఇది నేను మూలవిరాట ఆ చెట్ల మధ్యన ఉన్నది, నేను నాకు ఒక గుడిలా కట్టు అంటే, ఇప్పటికిప్పుడు నేను ఏం గుడిలా కట్టిస్తానమ్మా అని అన్నట్టు. అంటే నువ్వు ఉదయం రారా, నేను కనిపిస్తాను అంటే, అదల్లా అడవిలా ఉంది, ఇదంతా అడవిలా ఉంది, ఎక్కడమ్మా అంటే నువ్వు రా అన్నాడు. వీడేమో జనాలందరినీ పోగు చేసుకొని, వీడికి ఒక్కడి భయం లోపల రావడానికి, అందరు జనాలందరినీ పోగు చేసుకొని వచ్చాడు. వచ్చాక ఆ చెట్ల మధ్య అమ్మవారు ఉన్నది. సరికి అమ్మవారి తల్లి అని పసుపు కుంకుమ అన్ని తీసుకొచ్చి వేశారు. పసుపు కుంకుమ అన్ని తీసుకొచ్చి ఆ అమ్మవారికి వేశారు. ఒక కొబ్బరికాయ అట్టిపళ్ళు కొట్టి వేశారు. వేసి ఏం చేశారు, ఈ తల్లిని ఎప్పుడు తీసుకెళ్తాము అని చెప్పేసి అనుకుంటున్నసరికి ఒకటి మీద వాలింది ఆ అమ్మవారు. వాలి ఏమిటన్నదంటే, నువ్వు అందాక ఒక తాటాకులు పందిర్లా కట్టు, సాల్లాగా కట్టి నన్ను తీసుకెళ్ళి అందరు డప్పులు వాయించుకుంటూ నన్ను తీసుకెళ్ళి అందులో పెట్టు, ఒక పీఠంలాగా ఏర్పరిచి దాన్ని పెట్టు. ఆ తర్వాత కోవిలు నువ్వు కడతాంటే డబ్బులమ్మా అంటేను అందరూ ఇస్తారు. ఈ గుడికి నేను వచ్చానంటే అందరికి ఇస్తారు. అంటే నేను అందరి కోరికలు తీర్చడానికే వచ్చాను. నాకు కోరికలు, వాళ్ళ కోరికలు తీరిస్తే నాకు కడతారు కదా అంటే, అమ్మ తప్పు అమ్మ, నువ్వు కోరికలు అందరూ తీరుస్తే నీకు కష్టమా అని అన్నట్టు. అలాగంటే ఆ తల్లి అప్పుడేమో అందరికీ ఎవరెవరు ఏమిటో మొక్కుకోండి అని చెప్పింది. నీ కోరికలు ఏమిటో చెప్పుకుంటుంది. ఆ సాళ్ళ కట్టి అందులో పెట్టి అందరూ ఎవరి కోరికలు వాళ్ళు చెప్పుకున్నారు. కొబ్బరికాయ అందరూ కొట్టేశారు, పసుపు కుంకాలన్నీ వేశారు, అందరూ వెళ్ళిపోయారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించిందట, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేసిందట, మంచి భర్త రావాలి అంటే మంచి భర్తతో పెళ్లి అయ్యిందట. ఇలా అయిన వాళ్ళందరూ కోరికలు తీరే కదా. సగం మంది కోరికలు, నాకు వ్యాపారం లేదమ్మా, డబ్బులు లేవంటే వాడు వ్యాపారం బాగా అభివృద్ధి చెందేట్టు చేసినట్ట. బట్టల వాడైతేనేమి, కిరాణా వాడైతేనేమి అందరూ ఊరంతా. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? చెప్తున్నా 55 కానీ 57 కానీ ఆ టైంలో ఈ అమ్మవారు వచ్చింది కదా. వచ్చింది. మీరు 15 ఏళ్ల నుంచి మీరు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మేము ఇప్పుడు ఎన్నాళ్ళ పట్టా మేము ఇక్కడికి వస్తున్నాం. మాకు ఇంత అంతో మాకు ఆశ లేవు. మాకు ఇంత డబ్బులు కావాలి, ఇన్ని లక్షలు కావాలి, మాకు ఆశ లేవు. ఏదో మా లైఫ్ జీవితం మాకు సాగిపోతే ఆయన నేను ఇద్దరం కలిసి హాయిగా వెళ్ళిపోతే మాకు అదే చాలు. ఆవిడ అలాగే చేసినది. మేము ఇక్కడ రాలేను, నాకు ఒంట్లో బాగలేదు, నేను రాలేనంటే ఎందుకు రాలేవు అని. మేము ఇప్పుడు భోజనం చేయలేదు, మాకు ఆహారం లేదు, ఓన్లీ పలహారం చేసి మేము బయలుదేరాం. ఏ ఆటో ఏది దొరకదంటే ఆటో దొరికింది. ఆటో నుంచి భీమిలి నుంచి తగరపలస నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చాం. అమ్మవారి దర్శనం వచ్చి ఇంతమంది జనం ఎలా ఉంటుంది అంటే 20 రూపాయలు టికెట్ అంటే ఇలా ఇందులోంచి వెళ్ళిపోయాం. మాకు తెలిసింది కాదు ఇందులోంచి వెళ్ళాలో అందులోంచి వెళ్ళి 50 రూపాయలు టికెట్ 10 రూపాయల టికెట్ నుంచి వచ్చాం. పోనీ ఎలా వచ్చినా అమ్మవారి దర్శనం అయిపోయింది. ఈ తల్లి సత్యంగాల తల్లి. నేను ఒకటి చెప్తాను, ఈ సత్యంగాల తల్లి ఈవిడికి మీరు ఏది కోరుకుంటే, మీరు మీ పిల్లల చదువు, మీ వారు బాగుండాలనో, మీ వారిద్దరు పాలు నీళ్ళ కలిసి ఉండాలి, ఏది మీరు కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఆ కోరిక అయిపోయిన తర్వాత మీరు ఆవిడకి ఏదో కట్నం ఇచ్చేయాలి. మీకు తోచింది ఏదో 50, 100, మీ 500 మీ ఇష్టం, మీ శక్తి. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారు. అలా కాదు, అమ్మవారి జీవన, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి. ఈ ఊరు ఎలా ఉండేదో అలా ఉండేది. అలాంటి ఊరిని ఇంత అభివృద్ధి చేసిందంటే ఆ అమ్మవారే.
సంవత్సరానికి ఒకసారి పండగ చేయండి అని చెప్పింది. సంవత్సరానికి ఒకసారి వీడికి పండగ చెయ్యాలి. చూసారు కదా, జొన్నాడ పైడితల్లి అమ్మవారి 70వ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని అయితే ఇక్కడ చెప్పొచ్చు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు తరలి వచ్చి అంటే అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ సమర్పించి మొక్కులైతే చెల్లించుకుంటున్నారని అయితే చెప్పొచ్చు. అంటే అమ్మని ఏది కోరుకున్నా సరే నెరవేరుతుంది అని అయితే భక్తుల ప్రగాఢ విశ్వాసం అని అయితే మనం చెప్పొచ్చు. అది ఇక్కడ ప్రజెంట్ ఇది ఉన్న సిచ్యువేషను. అంటే భక్తులు అంటే నిన్న తొలేళ్ల ఉత్సవం, ఈ రోజు అయితే అనపోత్సవం, అందుకే భక్తులు తాగిడైతే చాలా ఎక్కువగా ఉంది. మనం అంటే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా అంటే కోరికలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు కాబట్టి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి భక్తులు అయితే వస్తున్నారు. ఇదైతే ఇక్కడ పరిస్థితి. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.